ఆ రాత్రి నేను బేకర్ స్ట్రీట్లోనే పడుకున్నాను. ఉదయం రొట్టె తింటూ కాఫీ తాగుతుండగా బొహీమియా ప్రభువులు వేగంగా గదిలోకి దూసుకువచ్చారు. నిజంగా దొరికిందా? ఆయన షెర్లక్ హెన్ను ఆత్రంగా 2 భుజాలు పట్టుకుని కుదుపుతూ ముఖంలోకి చూస్తూ అడిగాడు. ఇంకా లేదు. నమ్మకంగా దొరుకుతుందా? నమ్మకముంది. అయితే పదండి. నాకు ఓపిక ఏమాత్రం కుదరడం లేదు. బండి పిలవాలిగదా? ఎందుకు? నా బ్రోహాం ఉందిగదా? అయితే పని సులభం. మేమందరమూ దిగి బ్రయోనీ లాడ్జ్ వైపు బయలుదేరాము. ఐరీన్ ఆడ్లర్కి పెళ్ళయింది అన్నాడు హెన్స్. పెళ్ళయిందా? ఎప్పుడు? ఎవరితో? నాటన్ అనే పేరుగల ఒక ఇంగ్లీషు న్యాయవాదితో. ఆమె అతనిని ప్రేమించి ఉండదు. ప్రేమించిందనే నేను అనుకుంటున్నాను. ఎందుకలా నమ్ముతున్నారు? ప్రభువుల వారికి ఇక ముందు ఎటువంటి చికాకు ఉండదు కనుక. ఆవిడగారు భర్త మీద ప్రేమ కలిగి ఉంటే ఇక మిమ్మల్ని ప్రేమించదు. మీ మీద ప్రేమ లేదంటే మీ పథకాలలో అడ్డు తగలవలసిన అవసరం ఆమెకు ఉండదు. నిజంగానే. అయినా సరే. ఆమె మా తాహతుకు తగిన మనిషి అయి ఉంటే ఎంత బాగుండేది. రాణిగా ఆమె బాగా రాణించి ఉండేది. ఆ తరువాత ఆయన ఆలోచనలో మునిగినట్టు మౌనంగా ఉన్నాడు. సర్పెంటైన్ అవెన్యూ చేరేవరకు మౌనం సాగింది. బ్రయోనీ లాడ్జ్ తలుపులు తీసే ఉన్నాయి. ఒక పెద్ద వయసు ఆవిడ మెట్లమీద నిలబడి ఉన్నది. మేము బ్రోహాంలోనుంచి దిగడాన్ని ఆమె అనుమానంగా గమనిస్తున్నది. మిస్టర్ షెర్లక్ హెన్స్ గారు అనుకుంటాను అన్నది ఆమె. నేనే మిస్టర్ హెన్స్ అన్నాడు నా మిత్రుడు. ఆమె వేపు ఆశ్చర్యంగానూ ప్రశ్నార్థకంగానూ చూస్తూ. మంచిది. మా యజమానురాలు మీరు వస్తున్నారని చెప్పారు. ఆవిడ ఈ ఉదయమే చారింగ్ క్రాస్ స్టేషన్ నుంచి 5:15 రైలుకి బయలుదేరి భర్తగారితో పాటు వెళ్ళిపోయారు. ఏమిటి? షెర్లక్ హెన్స్ ఒక్క అడుగు వెనక్కు వేశాడు. ఆశ్చర్యము, అసంతృప్తి కలిసి అతను తెల్లబోయాడు. ఆవిడ ఇంగ్లండ్ వదిలి వెళ్ళిపోయారా? తిరిగి రారు కూడా. కాగితాలేమైనాయి? రాజుగారు బొంగురు గొంతుతో అడిగారు. మనమే చూద్దాం అంటూ హెన్స్ సర్వెంట్ పక్కనుండి దూరుతూ డ్రాయింగ్ రూంలోకి వెళ్ళాడు. రాజుగారు, నేను వెంట వెళ్ళాము. ఫర్నిచర్ అస్తవ్యస్తంగా తోసి ఉంది. షెల్లు, డ్రాలు తెరిచి ఉన్నాయి. వెళ్ళిపోయే ముందు ఆవిడ ఆత్రంగా వాటన్నిటినీ కెలికినట్టుంది. హెన్స్ తలుపు పక్కన స్లైడింగ్ షటర్ వద్దకు వెళ్లి దాన్ని కదిలించాడు. లోపల చెయ్యి పెట్టి ఒక ఫోటోగ్రాఫ్ను, ఒక ఉత్తరాన్ని బయటకు తీశాడు. ఫోటోగ్రాఫ్ ఈవినింగ్ డ్రెస్లో అందంగా కనపడుతున్న ఐరీన్ ఆడ్లర్. ఉత్తరం మీద గౌరవనీయులు షెర్లక్ హెన్స్ గారికి ఆయనగారు వచ్చినప్పుడు అందించవలసినది అని రాసి ఉంది. నా మిత్రుడు దాన్ని తెరిచాడు. ముగ్గురమూ ఏకంగా చదివాము. ముందు రాత్రి అర్ధరాత్రి సమయంలో రాసిన ఉత్తరం అది. ప్రియమైన మిస్టర్ షెర్లక్ హెన్స్ గారికి మీరు వ్యవహారం బాగా నడిపించారు. నన్ను బాగా మభ్యపెట్టారు. మంటల గురించి అరుపులు వినిపించేదాకా నాకు అనుమానమే కలగలేదు. నేను విషయం బయటపెట్టానని తెలిసిన తరువాత ఆలోచన మొదలయింది. మీ గురించి నన్ను నెలల క్రితమే హెచ్చరించారు. రాజుగారు పనికి ఎవరినైనా ఆశ్రయిస్తారంటే అది తప్పక మీరే అవుతారని చెప్పారు. మీ చిరునామా కూడా నాకు ఇచ్చారు. అయినా సరే మీరు నన్ను, మీకు కావలసిన సమాచారం బయటపెట్టేట్టు చేశారు. అనుమానం కలిగిన తరువాత కూడా అంత దయామయుడైన ఫాదరీ గురించి మరోలా అనుకోవడం నచ్చలేదు. కాని నటనలో నేను కూడా శిక్షణ పొంది ఉన్నానని మీకు తెలుసును. మగ వేషం వేయడం నాకు తెలియనిది కాదు. అది నాకు అప్పుడప్పుడు అవసరమైన సహాయాన్ని అందజేస్తుంది. నేను జాన్ అనే మా బండి మనిషిని మిమ్మల్ని గమనించవలసిందిగా పంపాను. వేగంగా పై గదిలోకి వెళ్లి వాకింగ్ దుస్తులలోకి బయలుదేరాను. మీరు వెళ్ళిపోయేలోగా కిందకు వచ్చాను. సరే, ఇక మీ వెంటనే మీ ఇంటిదాకా వచ్చాను. అంతగా పేరు పొందిన షెర్లక్ హెన్స్ గారికి నాపట్ల ఆసక్తి ఉందని స్థిరంగా తెలుసుకోవడం సంతోషం. కాని కొంచెం మితిమీరి మీకు గుడ్ నైట్ చెప్పాను. అక్కడినుంచి టెంపుల్కు అంటే నా భర్త దగ్గరికి వెళ్ళాను. ఇద్దరమూ ఆలోచించి ఇక్కడినుంచి వెళ్ళిపోవడమే మంచిదని అనుకున్నాము. ఎదురులేని ప్రత్యర్థితో పోటీ పడడం మంచిది కాదని నిర్ణయించుకున్నాము. మీరు రేపు వచ్చేసరికి గూడు ఖాళీగా ఎదురవుతుంది. ఇక ఫోటోగ్రాఫ్ విషయానికి వస్తే మీ క్లయింట్ గారిని నిశ్చింతగా ఉండమని చెప్పండి. ఆయనకన్నా ఎక్కువగా నన్ను ప్రేమించే, నేను ప్రేమించే వ్యక్తి దొరికారు. ఆయన వల్ల తీవ్రంగా మోసపోయిన వ్యక్తి నుంచి ఎటువంటి అడ్డంకులు రావని రాజుగారికి చెప్పండి. కాని
ఆయన వేసే ఎత్తులకు వ్యతిరేకంగా ఒక ఆయుధంగా నేను దాన్ని నా దగ్గరే ఉంచుకుంటాను. ఆయన కావాలనుకుంటే నా ఫోటోగ్రాఫ్ ఒకదాన్ని ఇక్కడే వదులుతున్నాను. ప్రియమైన మిస్టర్ షెర్లక్ హెమ్స్ గారు, తమ విధేయురాలు ఐరీన్ నాటన్ ఆడ్లర్. ఓహే, ఏం మనిషి, ఏం మనిషి, గట్టిగా అన్నాడు బొహీమియా ప్రభువు. ఆమె చాలా చురుకైనదని, తెలివిగలదని చెప్పాను కదా. రాణిగా నిజంగా ఆమె బాగా రాణించేది కదా. ఆమె మా తాహతుకు తగిన వ్యక్తి కాకపోవడం నిజంగా దయనీయం. నేను గమనించిన విషయాలను బట్టి చూస్తే ఆమె ఏ రకంగా చూచినా ప్రభువుల కన్నా వేరు స్థాయిలోనే ఉంది. నా పనిని నేను విజయవంతంగా చేయలేకపోయానని మాత్రం చాలా బాధగా ఉంది అన్నాడు హెన్స్ నిర్లిప్తంగా. అదేమీ లేదు మై డియర్ సర్, ఇంతకంటే విజయం మరేం కావాలి? ఆమె ఆడినమాట తప్పదని మాకు బాగా తెలుసు. ఆ ఫోటోగ్రాఫ్ను తగలబెడితే ఎంతో ఇప్పుడూ అంతే అన్నాడు మహారాజు. ప్రభువులు అలా అనడం సంతోషం. మేము మీకు ఎంతో రుణపడి ఉన్నాము. ఏ రకంగా తీర్చుకోవాలో చెప్పమని ప్రార్థన. ఈ ఉంగరం అంటూ ఆయన చేతివేలి నుంచి ఎమరల్డ్ తాపిన స్నేక్ రింగ్ను తీసి అరచేతిలో పట్టుకుని ముందుకు చాపారు. ప్రభువుల దగ్గర దానికంటే విలువైన వస్తువు మరొకటి ఉంది అన్నాడు హెమ్స్. మీరు చెప్పడం ఒక్కటే తక్కువ. ఈ ఫోటోగ్రాఫ్. మహారాజు అతని వేపు ఆశ్చర్యంగా చూచాడు. ఐరీన్ ఫోటోనా? కావాలంటే తప్పకుండా తీసుకోండి గట్టిగా అన్నారాయన. ప్రభువులకు ధన్యవాదాలు. ఇక ఈ విషయంలో చేయగలిగిందేమీ లేదు. ప్రభువుల నుంచి సెలవు తీసుకునే గౌరవం మాకు కలిగించండి. అతను వంగి లేచి వెనకకు మళ్ళాడు. రాజుగారు ముందుకు చాచిన చేతిని గమనించనే లేదు. నాతోబాటు నడవడం మొదలుపెట్టాడు. బొహీమియా రాజ్యాన్ని ప్రభావితం చేయగల ఒక స్కాండల్ ఆ రకంగా అంతమైంది. మిస్టర్ షెర్లక్ హెమ్స్ వేసిన పథకాలను ఒక ఆడమనిషి తెలివిగా తిప్పికొట్టింది. అతను ఎప్పుడూ ఆమె తెలివి గురించి చెప్పి నవ్వుతుంటాడు. ఈ మధ్యన మాత్రం అటువంటి సందర్భం రాలేదు. ఐరీన్ ఆడ్లర్ గురించి చెప్పినా సరే, ఆ ఫోటోగ్రాఫ్ ప్రసక్తి వచ్చినా సరే, అతను కేవలం ఆ స్త్రీ అనే గౌరవవాచకాన్ని మాత్రమే ఎప్పుడూ వాడేవాడు.